ఒక్కటంటే ఒక్క ఘటన రాజకీయ నాయకుల తలరాతను మార్చేస్తుంది. రాజకీయాల్లో ఒక్కోసారి తప్పు చేసినా చేయకపోయినా రాజకీయ పార్టీలో నెగిటివ్ టాక్ వస్తే దాని ప్రభావం పొలిటికల్ కెరియర్పై రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజకీయ భౌతవ్యం అగమ్య గోచరంలో పడిన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కొత్త ఆశలు చిగురింపు చేస్తుందట. టీడీపీలో తిరిగి జాయిన్ అవ్వడానికి దారులు మూసుకుపోయాయి. అనుకుంటున్న తరుణంలో ఆయనకు అధిష్టానం డోర్లు తెరవడానికి సిద్ధమైందట. ప్రస్తుత విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలు చేయాలంటే పార్టీలకే కాదు, నాయకులకు కూడా అగ్ని పరీక్షలాగానే కనిపిస్తున్నాయి. ఒక్కో రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పదవి పోయిన తర్వాత రాజకీయ మనుగడ కోసం మరో విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి సరైన సమయంలో నిర్ణయం తీసుకుని ముందడుగు వేసే నాయకుడు మాత్రమే విశాఖ రాజకీయాల్లో మనగలడు అనేది ఎంతో మంది రాజకీయ నాయకుల చరిత్ర చూస్తే తెలుస్తుంది. అలా రాజకీయ జీవితం ముగిసిపోయింది అని చర్చ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో మళ్లీ తెరమీదకొచ్చారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. అవంతి శ్రీనివాస్ 2024 ఎన్నికల వరకు ఓటమి తెలియని నాయకుడిగా 2009 నుంచి ఎన్ని పార్టీలు మారినా 15 ఏళ్లు పదవిని మాత్రం కోల్పోకుండా వచ్చారు. 2009లో భీమిలి నియోజకవర్గం నుంచి పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి భీమిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలవ్వడం, వైసీపీ అధికారాన్ని కోల్పోవడం రెండూ చకచకా జరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోయిన కొద్ది కాలానికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులన్నిటికీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నారు. అవంతి శ్రీనివాస్ రాజకీయాలకు దూరమని ప్రకటించడంతో ఆయన గురించి చర్చలు, రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణలు గాని వినిపించడం ఆగిపోయాయి. బహుశా వైసీపీలో కొనసాగి ఉంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అవంతిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టుల వరకు దారితీసేదని ఆయన సన్నిహితులే అంటున్నారట. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం ప్రకటించిన అవంతి శ్రీనివాస్ కొద్ది రోజుల తర్వాత బీజేపీలో జాయిన్ అవుతారు. టీడీపీ లేదా జనసేన తీర్థం పుచ్చుకుంటారు అనే ప్రచారం జోరుగా సాగింది. రోజులు గడుస్తూ వస్తున్నాయి కానీ అవంతి శ్రీనివాస్ ఏ రాజకీయ పార్టీలోనూ జాయిన్ కాకుండా తన వ్యాపారాలను చూసుకుంటూ రోజులు గడిపేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తవుతోంది. గత సంవత్సర కాలంలో సైలెంట్ గా ఉన్న అవంతి శ్రీనివాస్ మళ్లీ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ శిష్యుడైన అవంతి త్వరలోనే టీడీపీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే ఊహాగానాలు భీమిలి నియోజకవర్గంతో పాటు విశాఖలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లోకొచ్చిన నాటి నుంచి నేటి వరకు 25 ఏళ్లుగా ఓటమి అంటే తెలియని నాయకుడిగా పేరుపడ్డ మాజీ మంత్రి, ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు పార్టీలో తగ్గుతున్న ప్రాధాన్యతే అవంతి శ్రీనివాస్ టీడీపీ వైపు అడుగులు వేయడానికి కారణమంటున్నారు. గంటా శ్రీనివాస్ 5వ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గం నుంచి గెలిచినా ఎలాంటి మంత్రి పదవి ఇవ్వకుండా టీడీపీ అధిష్టానం సాధారణ ఎమ్మెల్యేగానే ఉంచడం, భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ చేపడుతున్న కొన్ని పనులు టీడీపీ అధిష్టానం దృష్టిలో నెగటివ్గా మారుతుండటంతో అవంతి శ్రీనివాస్కు టీడీపీతో మళ్లీ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టడానికి కారణమయ్యిందంటున్నారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే అవంతి టీడీపీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటే గంటా శ్రీనివాస్ అడ్డుకున్నారట. ప్రస్తుతం టీడీపీలో గంటా శ్రీనివాస్ మాట చెల్లుబాటు కావడం లేదు అనే ప్రచారం నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ సైకిల్ ఎక్కబోతున్నారన్న ప్రచారానికి బలాన్నిస్తుంది. ఒక్కటంటే ఒక్క సంఘటన రాజకీయ నాయకుల తలరాతలను మార్చేస్తుంది. అలా విశాఖ మేయర్ ఎన్నిక అవంతికి కలిసొచ్చిందట. రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన అవంతి శ్రీనివాస్ వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా గడిపేస్తున్న టైంలో విశాఖ మేయర్పై కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. అప్పుడు అవంతి శ్రీనివాస్ కూతురు 6వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక పార్టీ మారి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గిన టీడీపీ మేయర్ పదవి కైవసం చేసుకోగలిగింది. ఆ క్రమంలో అవంతి కుటుంబంపై టీడీపీ అధిష్టానానికి నెగిటివ్ ఒపీనియన్ పోయిందట.
అవిశ్వాస తీర్మానం సమయంలో తన కూతురుతో పకడ్బందీగా ప్లాన్ చేసి టీడీపీకి అండగా నిలిచిన అవంతి శ్రీనివాస్ ఫ్యామిలీ టీడీపీలో ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. 2029 ఎన్నికల సమయానికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే భీమిలి నియోజకవర్గం ఖచ్చితంగా 2 నియోజకవర్గాలుగా మారిపోతుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులుగా గంటా అవంతి ఉన్నా రానున్న 4 ఏళ్లు పార్టీలోనూ నియోజకవర్గాల్లోనూ ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటారు అనే దాన్ని బట్టే భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి తప్పుకుని తన కొడుకు గంటా రవితేజను భీమిలి నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో గంటానే బరిలో ఉండాలని సూచించడంతో ఆయన వారసుడి పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ పడింది. అయితే భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి నియోజకవర్గ కార్యకలాపాలన్నీ గంటా శ్రీనివాస్ కాకుండా అతని కొడుకు గంటా రవితేజ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ బరిలో ఉండే అవకాశం లేకపోవడం, నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండడం, నియోజకవర్గాలు పెరిగితే రాజకీయంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బలవంతుడైన అవంతి శ్రీనివాస్కు అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 4 ఏళ్ల ముందే అవంతిని టీడీపీలో జాయిన్ చేసుకోవడానికి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. విశాఖ మేయర్ ఎన్నికల్లో కూతురు ద్వారా అవంతి శ్రీనివాస్ నడిపిన మంత్రాంగం ఫలించడంతో ఆయన రీ-ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం దొరికిందని నియోజకవర్గంలో ఆయన అనుచరగణం సంబరపడిపోతోంది. గంటా శ్రీనివాస్కు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాస్ను టీడీపీలోకి తీసుకురావడం వెనుక గంటా శ్రీనివాస్ ఆధిపత్యాన్ని తగ్గించడమే టీడీపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. మరి అవంతి విషయంలో గంటా ఎలాంటి రాజకీయం చేస్తారో, ఒకే గూటికి చేరితే ఆ రాజకీయ గురుశిష్యుల ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.